చైర్స్, వాటర్ కెటిల్ ఉంది. ఇక్కడ ఇంకో బెడ్ ఉంది. బాత్రూమ్ అండి, బాత్రూమ్. యమునోత్రి అంటే యమునా నది పుట్టిన ప్రదేశము. గంగోత్రి అంటే భగీరథుడు గంగను దివి నుండి భూకి తెచ్చిన ప్రదేశము. అయితే గంగోత్రిగా వ్యవహరించినప్పటికీ అక్కడ పుట్టే నదిని భాగీరథి అంటారు. ప్రవేశద్వారము కొద్దిగా వెరైటీగా ఉంది. పైన యమున కొలువై ఉండగా ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఆమె అన్నదమ్ములు ఇద్దరు యముడు శనీశ్వరుడు ఉన్నారు. హలో అందరికి, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. రాత్రి మనము డెహ్రాడూన్ నుండి బార్కోట్ కి రాత్రి 8:30 గంటలకు చేరుకున్నాం కదా. ఇదే బార్కోట్ లో మేము స్టే చేసిన హోటల్ మామూలు రోడ్డు మార్గం కంటే కూడా కొద్దిగా కింద ఉంది. హోటల్ బాయ్స్ లగేజ్ షిఫ్ట్ చేయడంలో సహాయం చేశారు. ఆ హోటల్ రూమ్ ఎలా ఉంది, యమునోత్రికి ఎలా బయలుదేరి వెళ్ళాము చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చార్ధామ్ యాత్రలో ఎక్కడా కూడా మనకి స్టార్ హోటల్స్ లాంటివి కనిపించవు. అయితే మనకు రోజువారీ ఏమేమి అవసరమో అవి మాత్రము ఉండడమే గొప్ప. అక్కడ 2 బెడ్రూమ్స్, 2 చైర్స్, వాటర్ కెటిల్ ఉంది. ఇక్కడ ఇంకో బెడ్ ఉంది. బాత్రూమ్ అండి, బాత్రూమ్. అంతే. ఫుడ్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. వేడివేడిగా పరోటాలు, పోహా, ఉప్మా, బాస్మతి రైస్తో చేసిన వైట్ రైసు, కొన్ని నార్త్ ఇండియా కర్రీస్, పన్నీరు లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిద్ర లేస్తూనే బయట దృశ్యాలు చూసి అద్భుతం అనిపించింది. చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, దూరంగా ఎక్కడో కనిపించే మంచు పర్వతాలు, చుట్టూ పచ్చదనము, చల్లదనము, ఎంతో హాయిగా అనిపించింది. ఇండియాలో చార్ధామ్ యాత్ర చాలా ప్రసిద్ధి పొందింది. అందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బడా చార్ధామ్ యాత్ర, ఇంకొకటి చోటా చార్ధామ్ యాత్ర. బడా చార్ధామ్ యాత్ర అంటే ఇండియాకు నలుదిక్కుల అంటే తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణాల్లో ఉన్న విష్ణువుకు సంబంధించిన ఆలయాలని బడా చార్ధామ్ యాత్రగా వ్యవహరిస్తూ ఉంటారు. బడా చార్ధామ్ యాత్రలో తూర్పున పూరి జగన్నాథ ఆలయము, దక్షిణాన రామేశ్వరంలో ఉన్న రామనాథ ఆలయము, పడమటలో ద్వారకలో ఉన్న ద్వారకానాథ ఆలయాన్ని, ఆ తర్వాత ఉత్తరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న బద్రీనాథునికి సంబంధించిన ఆలయాలని బడా చార్ధామ్ యాత్ర అని పిలుస్తారు. ఇవన్నీ కూడా విష్ణువుకు సంబంధించిన ఆలయాలు. చోటా చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లు ఉంటాయి. ఇందులో బద్రీనాథ్ ఒక్కటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఆలయము. కేదార్నాథ్లో శివుడు కొలువై ఉంటాడు. యమునోత్రి అంటే యమునా నది పుట్టిన ప్రదేశము. గంగోత్రి అంటే భగీరథుడు గంగను దివి నుండి భూకి తెచ్చిన ప్రదేశము. అయితే గంగోత్రిగా వ్యవహరించినప్పటికీ అక్కడ పుట్టే నదిని భాగీరథి అంటారు. ఈ భాగీరథి ప్రవహించి అలకనందతో దేవప్రయాగలో కలుస్తుంది. ఆ తర్వాత అది గంగా నదిగా మారుతుంది. అయినా కూడా అది పుట్టే ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని గంగోత్రి అని పిలుస్తారు. ఈరోజు మేము యమునా నది పుట్టిన ప్రదేశమైన యమునోత్రికి వెళ్ళబోతూ ఉన్నాము. ప్రస్తుతానికి బార్కోట్ అనే ప్రదేశంలో ఉన్నాము. ఈ బార్కోట్ నుండి దాదాపు 40 కిలోమీటర్లు కారు జర్నీ చేసి జానకి చత్తి అనే ప్రదేశాన్ని చేరుకుంటాము. అక్కడ నుండి ట్రెక్కింగ్ చేసుకుంటూ, కొందరు 5 అంటున్నారు, కొందరు 6 అంటున్నారు. మేము వెళ్తే కానీ కరెక్ట్ ఫిగర్ తెలీదు. అంత కిలోమీటర్లు జర్నీ చేసి ట్రెక్కింగ్ చేసి యమునోత్రి దర్శించుకోవాల్సి ఉంటుంది. కారు జర్నీ చేయాలి, తిరిగి ట్రెక్కింగ్ చేయాలి. అందుకే మేము 7 కల్లా రెడీ అయిపోయాము. కిచెన్లోకి వెళ్ళి మేము వెళ్ళాలి అని చెప్తే వెంటనే మాకు వేడివేడిగా పోహా, టీ చేసి ఇచ్చారు. అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. పొడి న్యూట్రిషన్ పౌడర్, మునగాకు, కరివేపాకు, చింతాకు అన్ని వేసి కొట్టిండే పౌడర్, వేసుకొని తిని ట్రెక్కింగ్కి రెడీ అవుతా ఉన్నాం అందరం. ఎనర్జీ ఫుడ్. మెయిన్ రోడ్ నుండి కిందకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. అప్పుడే ఈ విధంగా
రాత్రి మేము స్టే చేసిన దగ్గర నుండి కొద్దిగా పైకి రావాల్సి ఉంటుంది. అక్కడ వెనుక కనిపిస్తున్నాయి కదా, అవే రాత్రి మేము స్టే చేసిన రూమ్స్. చుట్టూ కొండలు చూసారా ఎంత బాగుందో. చార్ధామ్ను విజిట్ చేసే వాళ్ళంతా కూడా మొట్టమొదటగా యమునోత్రినే విజిట్ చేస్తారు. యమునోత్రి అంటే రివర్ యమున పుట్టిన ప్రదేశము. నిజానికి యమునా రివరు ఎక్కడ పుడుతుందో అక్కడికి వెళ్ళము. ఆ రివర్ ఎక్కడ కిందకు వచ్చి అక్కడ నుండి ప్రవహిస్తుందో ఆ ప్రదేశానికి వెళ్తాము. కరెక్ట్గా యమునా నది పుట్టిన ప్రదేశానికి వెళ్ళాలంటే తిరిగి కొంత దూరము ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. యమునా నది హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న బండారు పూంచ్ అనే ఒక పర్వత శ్రేణిలో నుండి మంచు గ్లేషియర్ నుండి పుడుతుంది. బండారు పూంచ్ అనే పర్వతానికి ఆ పేరు రావడం వెనుక ఒక పురాణ కథ ఉంది. రామాయణంలో హనుమంతుడు తన తోకతో లంకనంతా దహనం చేసిన తర్వాత తోకకు అంటిన అగ్నిని ఆర్పుకోవడానికి, ఆ మంటలు చల్లార్చుకోవడానికి ఈ కొండపైకి వచ్చి సేద తీరాడని, అందుకే దానికి బండారు పూంచ్ అని పేరు వచ్చిందని చెప్తారు. బండార్ అంటే ఇక్కడ భాషలో కోతి అని అర్థము, పూంచ్ అంటే తోక అని అర్థము. అందుకే ఈ కొండకి బండారు పూంచ్ అనే పేరు వచ్చింది. కారులో వెళ్తూ ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా కొండ అంతా ఎలా స్లైడ్ అయిపోయిందో. వర్షాకాలంలో ఇటువంటి స్లైడింగ్స్ చాలా కామన్ అంట. అందుకే వర్షాకాలంలో ఇక్కడ జర్నీని వాయిదా వేస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టిన యమునా నది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణం చేసి అలహాబాద్లోని ప్రయాగ్రాజ్ దగ్గర గంగతో కలిసిపోతుంది. దారిలో అది న్యూఢిల్లీ, ఆగ్రా, మధుర, బేట్వా, దాసన్ లాంటి నగరాలపైన ప్రవహిస్తూ చివరికి అలహాబాద్లో గంగతో కలిసిపోతుంది. దాదాపు 1.5 గంట ప్రయాణం చేసిన తర్వాత మేము హనుమాన్ చత్తి అనే ప్రదేశం చేరుకున్నాము. ఈ హనుమాన్ చత్తి నుండి కూడా చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. జానకి చత్తి నుండి 6 కిలోమీటర్లు, హనుమాన్ చత్తి నుండి ఇది 16 కిలోమీటర్లు. జానకి చత్తి నుండి యమునోత్రి 6 కిలోమీటర్ల ట్రెక్కింగే చాలా కష్టము అనుకుంటూ ఉంటే తిరిగి 16 కిలోమీటర్లు హనుమాన్ చత్తి నుండి ఎందుకు ట్రెక్కింగ్ చేస్తారో అర్థం కాని విషయము. మనము యమునని నదిగానే చూస్తాము. అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ వాసులంతా యమునని ఒక దేవతగా కొలుస్తారు. సూర్యునికి యముడు, శని దేవుళ్లతో పాటు యమున అనే కుమార్తె కూడా ఉంటుంది. కవల పిల్లలైన యముడు మరియు యమునలది అన్నా చెల్లెళ్ళ అనుబంధము. దీపావళి మరుసటి రోజు నార్త్ ఇండియా వాళ్ళు జరుపుకునే బాయి దూజ్ పండుగ రోజు యమున సోదరుడు యముడు యమున దగ్గరికి వస్తాడని, ఆ సమయంలో ఆమె దగ్గర విందారగించిన తర్వాత ఆమెకి కానుకగా ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి పవిత్రమవుతారో వారి చెంతకు అపమృత్యు దోషము అంటకుండా నేను కాపాడుతానని యముడు వరమిస్తాడని చెప్పుకుంటారు. బాయిదూస్ పండుగని ఇక్కడ యమునా టెంపుల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ పండుగని ఘనంగా నిర్వహించిన తరువాత యమునోత్రి ధామ్ తలుపులు మూసివేస్తారు. సాధారణంగా చార్ధామ్లోని అన్ని ఆలయాలు శీతాకాలంలో మూసివేసినట్లే యమునోత్రి ధామ్ కూడా బాయి దూజ్ పండుగ తర్వాత మూసివేసి అక్కడ నుండి ఉత్సవ విగ్రహాన్ని తెచ్చి ఖర్సోలి అనే గ్రామంలోని శనేశ్వర ఆలయంలో ఉంచడం జరుగుతుంది. అప్పటి నుండి 6 నెలల కాలం పాటు వేసవి వరకు యమునా దేవికి పూజలు అక్కడే జరుగుతూ ఉంటాయి. మనం యమునోత్రికి వస్తూ ఉంటే దూరం నుండి 2 మంచు కొండల శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బండారు పూంచ్ కాగా ఇంకొకటి దాని పక్కనే ఉన్నది కాలింది పర్వతము. కాలింద అంటే సూర్యునికి మరో పేరుగా చెప్తారు. అదేవిధంగా కాలింది అని కూడా యమునకు ఇంకొక పేరు ఉంది. కాలింది పర్వతము పక్కనే మనకు యమునోత్రి ధాము దర్శనమిస్తుంది. గెహ్వాల్ హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన చార్ధామ్లలో ముఖ్యమైన యమునోత్రి సముద్ర మట్టానికి 3300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దగ్గరలో యమునోత్రి ధామ్ జన్మిస్తుంది అని చెప్పబడే బండారు పూంచ్ పర్వతం యొక్క శిఖరము 6300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బండారు పూంచ్ పర్వతం పక్కనే ఉన్న సప్తర్షి కుండ్ అసలైన యమునా నది జన్మస్థలంగా పేర్కొంటారు.
ఈ సప్తర్షి కుండులోనికి బండారుపుంజ్ పర్వతం పక్కనే ఉన్న చంపాసార్ గ్లేషియర్ నుండి నీరు ప్రవహిస్తుంది. చంపాసార్ గ్లేషియర్ నుండి వచ్చిన నీరు సప్తర్షి కుండు దగ్గర యమునా నదిగా ప్రారంభమయ్యి క్రిందికి ప్రవహిస్తుంది. సప్త ఋషులు ఈ సప్తర్షికుండు ప్రదేశంలో తపస్సు చేయడం చేత దీనికి ఆ పేరు వచ్చింది. సప్త ఋషులైన కాశ్యప ఋషి, అత్రి మహాముని, గౌతమ మహాముని, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, వశిష్ఠ మరియు జమదగ్నిలు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించారని పురాణ కథనము. అయితే ఈ సప్తర్షి కుండు దగ్గరికి చేరడానికి యమునోత్రి నుండి తిరిగి 10 కిలోమీటర్లు ట్రెక్ ఉంటుంది. ఈ ట్రెక్ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే ఈ సప్తర్షి కుండు వరకు వెళ్ళి వస్తూ ఉంటారు. యమునోత్రి మార్గంలోనే లెక్కలేనన్ని ల్యాండ్ స్లైడింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది కూడా అలాంటి ఒక ల్యాండ్ స్లైడింగే. మేము దాదాపుగా జానకి చత్తి దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ 7 గంటలకి బార్కోట్ దగ్గర బయలుదేరిన మేము జానకి చత్తి చేరేసరికి 9 గంటల 15 నిమిషాలు అయ్యింది. దూరం అయితే కేవలము 40 కిలోమీటర్లు మాత్రమే. చూస్తూ ఉన్నారు కదా, దారి కూడా ఎంత మెలికలు తిరుగుతూ ఘాట్ రోడ్డు, స్లైడింగ్స్. మోటార్ వెహికల్స్లో వచ్చే వాళ్ళందరూ ఈ జానకి చత్తి దగ్గర నిలిచిపోవలసి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా స్టే చేయడానికి హోటల్స్, రూమ్స్ లాంటివి ఉన్నాయి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్టే చేసి మార్నింగే యమునోత్రి ట్రెక్ స్టార్ట్ చేస్తే ఈజీగా మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేయచ్చు అనుకుంటాను. పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కొద్దిగా ముందు వరకు వెళ్ళి మా డ్రైవర్ పార్క్ చేశాడు, కానీ పార్కింగ్ ప్లేస్ నుండి అసలైన ట్రెక్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి వెళ్ళడానికే మాకు దాదాపు 1/2 కిలోమీటర్ అయ్యింది. కారు దిగ్గానే డోలీల వాళ్ళు, పీతుల వాళ్ళు, గుర్రాలు అందరూ కూడా మన చుట్టే ఉంటారు. అక్క వాళ్ళు ముగ్గురు కొన్ని సమస్యల చేత ముందే డోలీలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే మేము ముగ్గురం మాత్రము ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళాలని బయలుదేరాము. మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసిన రేట్స్కి ఇక్కడ మేము అడిగినప్పుడు చెప్పే రేట్స్కి చాలా తేడా ఉంది. జస్ట్ కార్ పార్క్ చేసి బయలుదేరినాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రాలు అన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పి వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే మాకు అర్థమైంది ఏమంటే మేము వచ్చింది చాలా లేట్ అయ్యింది. అప్పటికే చాలామంది డోలీల్లో, పీతుల్లో వెళ్ళిపోయారు కాబట్టి అవి అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. అందుకే వాళ్ళు చెప్పిన రేట్స్ ఇచ్చే అక్క వాళ్ళు డోలీల్లో వెళ్ళిపోయారు. ఒక్కొక్క డోలీ 12,000 అయ్యింది. ఈ బోర్డులో ఉన్న ప్రకారము ఇంకా 800 మీటర్లు వెళితే అసలైన ట్రెక్కింగ్ రూటు స్టార్ట్ అవుతుందంట. అక్కడికి వెళ్లే లోపలే మనము డోలీ అయినా సరే, గుర్రం అయినా సరే, పీతు అయినా సరే అక్కడ బుక్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఊరికి ఆ పేరు రావడానికి గల కారణమైన జానకి దేవాలయము ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న జానకి దేవాలయం చేతనే ఈ ఊరికి జానకి చత్తి అనే పేరు వచ్చింది. అన్ని రవాణా సౌకర్యాలు లాంటి సౌకర్యాలు ఉన్న ప్రదేశాల్లోనే రష్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఈ చార్ధామ్ యాత్రలో ఇలాంటి నడక, ట్రెక్కింగ్ ఉన్న ప్రదేశాల్లో కూడా విపరీతమైన రష్. చాలా మంది వందల సంఖ్యలో వెళ్తూ ఉండడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది. చార్ధామ్ టెంపుల్స్ అన్నింటికి హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది, కానీ యమునోత్రికి మాత్రము ఈ ట్రెక్కింగ్ తప్పనిసరి. హెలిప్యాడ్ కింద జానకి చత్తిలోనే ఉంటుంది. అక్కడ నుండి ఎవరైనా సరే కేవలము ట్రెక్కింగ్ ద్వారానే యమునోత్రికి వెళ్ళగలరు. ఇక చాలా కష్టము అనుకుంటే ఇంకా డోలీలు, పీతులు, గుర్రాలు ఉండనే ఉన్నాయి. పార్కింగ్ నుండి అసలైన ట్రెక్కింగ్ దారి వరకు వెళ్ళడానికే 1.5 నుండి 2 కిలోమీటర్లు నడవడం జరిగింది. దగ్గర 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎందుకో అంత కష్టం వద్దు, ఇంకా 9 days టూర్ ఉంది అనిపించింది. అందుకే ఇంకా అప్పుడు గుర్రం దొరికితే గుర్రం ఎక్కేసాను. 4,000 అంతా. గుర్రంలో కూడా కొద్దిగా కష్టమే, అయినా ఇంకా తప్పదు అని నడక కంటే బెస్ట్ కదా అని వెళ్తూ ఉన్నాము. దాదాపు 100 కిలోమీటర్ల నుండి మనతో పాటే వస్తూ ఉన్న యమునా నది ఇప్పుడు మన పక్కనే ప్రవహిస్తూ ఉంది. ఈ యమున పుట్టిన ప్రదేశానికే మనం ట్రెక్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రదేశంలో గుర్రాలు చాలా వరకు నిలిచి నీళ్లు తాగుతూ ఉన్నాయి.
మా గుర్రాన్ని అలాగే తీసుకొని వెళ్ళిపోవాలి అని చూశాడు, కానీ ఆ గుర్రం ససేమిరా కదలనంటే కదలను అని చెప్పడంతో ఇక దానికి కూడా నీరు తాగించాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యమునోత్రి ప్రవేశ ద్వారము ఈ విధంగా కనిపించింది. ఈ ప్రవేశ ద్వారము కొద్దిగా వెరైటీగా ఉంది. పైన యమున కొలువై ఉండగా ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఆమె అన్నదమ్ములు ఇద్దరు యముడు శనీశ్వరుడు ఉన్నారు. కొద్ది దూరం వరకు డోలీలు వేరే దారిలో, గుర్రాలు పీతులు నడిచేవాళ్ళు ఇంకొక దారిలో వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం అయిన తర్వాత ఈ దారిలోకే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అయితే నేను గుర్రం ఎక్కిన తర్వాత ఎవరూ నాకు కనిపించలేదు. అక్క వాళ్ళే వేరే దారిలో వెళ్ళిపోయారు. నేను ఒక్కటే గుర్రంలో వెళ్తూ ఉన్నాను. ఇక ఇద్దరైతే నడిచే వస్తాము అని వస్తూ ఉన్నారు. కారు పార్కింగ్ నుండి బయలుదేరి ఇప్పటికి 1.5 గంట అయింది. ఇంకా 4.5 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే మేము కేవలం ఇంతవరకు 1.5 కిలోమీటర్లు మాత్రమే వచ్చాము. అది చూసి గుండె ఇంకా గుబేల్ అన్నది. గుర్రం పైన కూడా ఇంకా 4.5 కిలోమీటర్లు వెళ్ళాలా అని చాలా కష్టం అనిపించింది. ఇటువైపు చూస్తే నడిచి వస్తున్న మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అక్కడ యమునా నది పక్కనే ఫోటో షూట్లో ఉన్నారు. పనిలో పనిగా నన్ను కూడా ఒక ఫోటో క్లిక్ చేసేశారు. కొద్ది దూరం ఇలాగే వెళ్ళిన తర్వాత గుర్రాల కన్నింటికి అఫిషియల్గా ఒక తొట్టిలో నీళ్లు పెట్టున్నారు తాగడానికి. ఆ ప్లేస్లో తిరిగి మా గుర్రం వెళ్ళి నీళ్లు తాగిన తర్వాత తిరిగి మా ప్రయాణము ప్రారంభమయ్యింది. ముందుగా జానకి దేవాలయం చూసాం కదా, ఇక్కడ రాముని మందిరం ఉంది. లోపల సీతారామ లక్ష్మణులు ఆంజనేయ సహితంగా కొలువై ఉన్నారు. చీటికి మాటికి గుర్రం ఎక్కడం దిగడం చాలా కష్టం కాబట్టి గుర్రం పైనుంటే దేవుడికి నమస్కారం చేసుకుని బయలుదేరాము. ఎత్తైన పచ్చని హిమాలయ పర్వతాలు ఒకవైపు, ఇంకొక వైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్న స్వచ్ఛమైన యమునా నది పక్కనే మనము. ఎంతో మెస్మరైజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనకు టైం లిమిట్ లాంటివి లేకుంటే అక్కడ చాలా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. యమునోత్రికి వెళ్లాల్సిన మైల్ బోర్డ్ అయితే 5 కిలోమీటర్లు అని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. కానీ 1/2 కిలోమీటరు అంటే మనం దాదాపు 2 కిలోమీటర్లు నడిచినంత అలసట అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అసలు మేము యమునోత్రికి ఎన్ని గంటలకు చేరుకోగలిగాము, అక్కడ పూజలు చేసుకోగలిగామా లేదా, ఎన్ని గంటలకు తిరిగి వచ్చాము లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే రాబోయే వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. ఇవ్వండి యమునోత్రి వరకు మేము చేసిన ప్రయాణం విశేషాలు. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. రాబోయే వీడియోలో యమునోత్రి ధామ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.